ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్పీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్లను వేధిస్తున్నారని మండిపడ్డారు. ర్యాలీగా వచ్చిన బీఆర్ఎస్పీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్పీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్పీ నేతలను అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసీఆర్ గారు గాని, కేటీఆర్ గారు గాని, హరీష్ రావు గారు గాని, సంతోష్ రావు గారిని నోటీసుల పేరుతో జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పిలుస్తుండు. సజ్జనార్ గారు కావాలని రేవంత్ రెడ్డి ఇంట్లో పని మనిషిలాగా ఈరోజు పనిచేస్తుండు. తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోకుండా, తెలంగాణ అస్తిత్వాన్ని పట్టించుకోకుండా, తెలంగాణను సాధించిన తెలంగాణ జాతిపితకు కూడా నోటీస్ ఇస్తుండంటే ఈ దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఎంత అధ్వానంగా తయారైందంటే ఈ రోజు అర్థమవుతుంది. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఈ నోటీసుల పేరుతోని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ఓటుకు నోటుకు అడ్డంగా దొరికినటువంటి లుచ్చా దొంగ కోల్ ఇండియా జరుగుతున్నటువంటి భారీ కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారిని ఇలాంటి నోటీసుల పేరుతో ఇబ్బంది పెడితే ప్రశ్నించాలనుకుంటున్నావు బిడ్డ, నిన్ను అనువను ప్రశ్నిస్తాం, అడుగడుగుని అడ్డుకుంటాం. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఈ రాష్ట్రంలో పోరాడుతూనే ఉంటాం. ఫోన్ ట్యాపింగ్ కేసుల పేరుతోనే రాష్ట్ర గౌరవ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ యొక్క గాంధీగా చెప్పుకోబడ్డ కేసీఆర్ గారికి ఈ రోజు నోటీసులు ఇచ్చి వారిని విచారణ పేరుతోని ఈ రోజు మనోవేదకు గురి చేస్తూ వాళ్ళని అధైర్యపరచాలి, ఈ పార్టీని బంధం చేయాలనేసి ఒక కుట్ర కోణంతో ఈ కేసు పెట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఆ నోటీసును వాపసు తీసుకొని గౌరవ కేసీఆర్ గారికి క్షమాపణ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ పార్టీకి చెంప లాంటి నిర్ణయ ప్రజల నుంచి ఎదుర్కోక తప్పదనేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.